గా ఉండండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ లుణావతి వెంకన్న. వెంకన్న గారు గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ సేల్స్ మెంబర్స్ గుడ్ మార్నింగ్ సార్. మాది వచ్చేసి ఇక్కడ మహబూబాద్ జిల్లా కేశవరం మండలం తెలంగాణ సార్ మాది. నాకు వచ్చేసి పైల్స్ పిస్టుల 2 ఉండే సార్ నాకు. ఏంటంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి హాస్పిటల్లో తిరిగాను, సర్జరీ చేసినాను, ఏం కాలేదు సార్. ఖమ్మం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా పోయినా, మమతా హాస్పిటల్‌కి పోయినా, స్వాతి హాస్పిటల్‌కి పోయినా లక్షల లక్షల రూపాయలు. ఈ పైల్స్‌కు, పిస్టులకు బాగా ఖర్చు పెట్టినా సార్. నాకు ఏం కాలే. దాని తర్వాత మా నందలాల్ గారు మా సారు, "అన్న సారు ఇట్లా సో అండ్ సో నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను హాస్పిటల్‌లో ఒక 2, 3 లక్షలు ఖర్చు పెట్టినా సార్. మరి నాకు ఏం కాలే" అంటే, "ఇట్లా కూర్చొని వాడండి" అని చెప్పారు. మా నందలాల్ సార్. అయితే నేను సరే అదేందో నాకు అర్థం కాలే. నాకు ఇది పని చేస్తదో చేయదో అని అనుకున్నా. దాని తర్వాత ఇంకో వ్యక్తి కలిసి ఇట్లా ఆయుర్వేదిక్ మందులు వాడమంటే ఆయుర్వేదిక్ మందులు కూడా వాడినా. అది కూడా నాకు ఆయుర్వేదిక్ మందులు కూడా పని చేయలేదు సార్. తర్వాత మళ్ళీ అదే నందలాల్ సార్‌ను, "సార్ మరి నాకు ఆయుర్వేదిక్ మందులు పడలేదు. ఈ హాస్పిటల్‌లో 2 సార్లు సర్జరీ చేసిన దాంతోని కూడా ఏం కాలే. ఎట్లా" అని అంటే, "నందలాల్ సార్ మీరు ఒకసారి వాడండి క్యూర్సెల్ బాగుంటది. మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ పోతాయి" అనేసరికి ఇక నేను ఇంట్లో కూడా సరే అడిగి చెప్తానని చెప్పి ఇక వాడినా సార్. ఒక 2 నెలలు వాడినా సార్ క్యూర్సెల్. 2 నెలలు వాడినాక అప్పటికప్పటికి రిజల్ట్ రాలే నాకు. ఒక 35, 40 డేస్ ఆ టైంలో కొద్దిగా తేడా వచ్చింది సార్. తేడా వచ్చినాక ఎట్నే అట్నే పూరా నేను కంటిన్యూ చేసిన. కంటిన్యూ చేసినాక నాకు బాత్రూమ్‌లో పోతే నాకు బ్లీడింగు, సీమ్ బాగా పడేది సార్. మటను, చికెను, ఫిష్ తిన్నప్పుడు అసలు బ్లీడింగ్ బ్లీడింగ్ బాగొచ్చేది. అసలు సీమ్ బాగా పడేది. ఒక్కో రోజు నేను బాత్రూమ్‌లో పోవాలంటే ఒక 90 మంది కూడా తాగిపోయింది సార్. ఆ బాధను తట్టుకోలేక. అంటే 90 మందు తాగి కూడా పోయేది. ఆ బాత్రూమ్ పోవాలంటే అంత బాధ ఉండే నాకు. బ్లీడింగ్ పడేది, సీమ్ వచ్చేది. మస్తు ఇబ్బంది ఉండేది సార్. ఆ రకంగా ఉన్నప్పుడు అసలు ఏమన్నా గాని ఇగ నందలాల్ సారు ఇక 2 సార్లు, 3 సార్లు అన్నాడు. "ఈ మందు వాడదాం. క్యూర్సెల్ మందు వాడదాం" అని చెప్పేసరికి నేను వాడినా సార్. 2 నెలలు వాడేసరికి ఇప్పుడు నాకు బ్లీడింగ్ లేదు, సీమ్ లేదు. నాకు ఇప్పుడు నేను గత 5, 6 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నానో అట్లా ఫ్రీగా ఉన్నా. నాకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు సార్. అసలు ఫిస్టులా అనేది అసలు చాలా డేంజర్ అది. పైల్స్ కూడా చాలా ప్రమాదము. అట్లాంటిది నేను ఒక 2, 3 లక్షలు ఖర్చు పెట్టుకున్న హాస్పిటల్‌ల నాకు ఏం కాలే. నాకు క్యూర్సెల్‌తోని బాగయింది సార్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా సార్. మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఇప్పుడు. నాకైతే క్యూర్సెల్ బాగా పనిచేసింది సార్. హలో! యెస్ సార్. యెస్ సార్. వింటూ ఉన్నాను. ఆ! చెప్పండి. అది సార్. అంటే నేను చాలా ఇబ్బంది పడ్డా సార్. నేను చాలా ఇబ్బంది పడ్డా. మా ఫ్యామిలీ పరంగా బాగా పడ్డా. మా ఫ్యామిలీ గూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కొక్క హాస్పిటల్‌ల ఆ సీముకు, బ్లడ్‌కు వాళ్ళు టెస్ట్‌లకు ఇది క్యాన్సరు అది ఇది అని చాలా రకాలుగా మా దగ్గర డబ్బులు బాగా వసూలు చేసుకున్నారు సార్. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌ల. చిన్న చిన్న హాస్పిటల్‌కి పోతే ఇది అట్నే ఉంటది. ఏం కాదు అని చెప్తే బ్లీడింగ్‌కు, ఆ సీముకు బాగా ఇబ్బంది పడి మేము నాది ఫర్టిలైజర్ షాప్ సార్ మహిబాద్‌ల. మళ్ళా నేను మార్కెటింగ్ గూడా చేస్తా. చాలా ఇబ్బందయ్యి అసలు మోషన్స్ దగ్గర బాగా నొప్పి సార్. 24 గంటలు నొప్పి సార్. 20 అవర్స్ నొప్పి, 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 నొప్పి ఉండేది సార్. ఆ నొప్పి తట్టుకోలేక నేను మందు గూడా తాగేది సార్ నేను. టాబ్లెట్స్ యేసుకునేది ఏం కాకపోయేది సార్. అట్లాంటిది నేను ఒక 2, 3 నెలలు క్యూర్స్‌లో వాడినాక నాకు కంప్లీట్ అసలు ఇప్పుడు నొప్పి లేదు, బ్లీడింగ్ లేదు, సీమ్ లేదు, ఏం లేదు. హ్యాపీగా ఉన్నా సార్ ఇప్పుడైతే నేను. ఇది సార్ నా ప్రాబ్లమ్. నేను చెప్పాలని చాలా రోజుల నుంచి చెప్తున్నా సార్. కానీ నేను ఇలా రాలేకపోతున్నా. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. యెస్. యెస్. వెంకన్న గారు, లుణావతి వెంకన్న గారు అబ్బబ్బబ్బబ్బబ్బా! అంటే పిస్టులా అన్నా, ఈ ఫైల్స్ అన్నా ఒక నరకం అండి అది. మీరు చెప్తున్నారు అసలు 24 సార్ గంటలు 24 అవర్స్ అంటున్నారు. నొప్పే ఉంటది సార్. 24 అవర్స్ నొప్పి. నేను బాత్రూమ్‌లో పోమంటే మందు తాగి ఆల్కహాల్ తీసుకొని బాత్రూమ్‌కి పోయేది సార్. ఆ నొప్పికి మోషన్స్ వచ్చేటప్పుడు బాగా నొప్పి ఉంటది సార్. ఆ! అంత ప్రాబ్లమ్ నుంచి నేను బయటకొచ్చిన సార్. మీ క్యూర్సెల్ వల్ల, మీ క్యూర్సెల్ దయ వల్ల ఇదొక దేవుని వరం సార్ ఇదైతే. రైట్ అండి. నిజంగా థాంక్ యూ. థాంక్ యూ. ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్ సార్ నిజంగా ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్. అసలు ఏం సార్ బాలకృష్ణ సార్ అట్లాగే చెప్పారు. మేడం స్టార్ట్‌లో కూడా ఆమె అంత స్పీడ్‌గా చెప్పుకొని వెళ్ళిపోయారు కానీ, అసలు అద్భుతమైన రిజల్ట్ అని చెప్తున్నారు. చాలా గ్రేట్ అండి. చాలా గ్రేట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్.